ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాసినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सद्भानुनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः. Welcome to MC Music World. गुरुर्देवो Bluetooth mode. गुरुः साक्षात् परब्रह्म Connected. श्रीगुरवे नमः. మనం నిన్నటి క్లాసులో 130 పేజ్ నెంబర్ మనం భగవద్గీతలో రెండో అధ్యాయం మన వరకు చెప్పుకున్నట్టుగా మొత్తం 18 అధ్యాయాల యొక్క సారము రెండో అధ్యాయం. ఈ రెండో అధ్యాయంలో చెప్పిన విషయాలు ఇక్కడ సంక్షిప్తంగా ఉండడంతో అర్జునుడు ఇంకా వివరణ, ప్రతి అంశం మీద కూడా ఇంకా వివరణ అడగడం, దాని మూలంగా 3వ అధ్యాయం లాగా ఇది 18వ అధ్యాయం దాకా వ్యాప్తి చెందింది. అసలు మొత్తం ఇందులో అసలు మన జీవిత విధానంలో మనం ఎలా జీవించాలి ఆ విషయం మీదకి వచ్చేప్పటికి గత 2-3 శ్లోకాలు కూడా అత్యద్భుతమైనటువంటి భావాన్ని, మన అనంత కోటి జన్మల నుంచి మనం జీవిస్తున్న దానికి ఒక పరిష్కార మార్గం అంటూ సూచించినటువంటి విషయం ఇక్కడ మనకి గత 2-3 శ్లోకాల్లో లభించింది. ఎలా జీవించాలి, మనం ఏ పూజ చేసినా నిన్న చెప్పుకున్నాం. మనం
సంకల్పంలో మనం అనేక రకరకాల కోరికలన్నీ చెప్పి చెప్పి చివరికి పరమేశ్వర ప్రీత్యర్థం అని అంటూ ఉంటాం. కానీ మా గురుగారు అయితే ఏం చెప్తుంటారంటే ఒక్కటే మాట, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఒక్కటే అనండి, ఇంతే చాలు, ఇంకేం వద్దు అసలు. ఆయన సంతోషిస్తే ఇవ్వనిది ఏమిటి, మనం పొందనిది ఏమిటి? ఆయన సంతోషించకపోతే మనం పొందినా కానీ పొందనట్టే లెక్క. అందుచేత ఆ కోరికలతోటి పూజ చేయడం అనేది కనీసం ఏమీ చేయకపోవడం కంటే అది మొట్టమొదటి కనీసం కొంత ప్రారంభం, అది మంచిది అనుకున్నా అందులోనే ఉండిపోతే ఏమవుతుందంటే ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ, ఆ జన్మ తర్వాత ఇంకో జన్మ వస్తూనే ఉంటాయి. అలా కాదురా అబ్బాయి, ఈ జన్మతోటి మనం ఇంకా పాత పద్ధతికి మనం కామా పెట్టేసి కొత్త పద్ధతిలో వెళ్ళిపోవాలి అని చెప్పి అర్జునుడికి ఉపదేశిస్తున్నట్టుగా మనందరికీ కృష్ణ పరమాత్మ మనకు ఉపదేశించాడు. ఆయన మొట్టమొదటి ఏమిటంటే ఏదైనా ఒక కోరిక కోరుకుంటాం. ఓ కోరిక అంటే దేవుడిని కోరక్కలేదు, మనలో మనసులో ఒక కోరిక కలిగింది, ఓ పని సాధించాలనుకున్నాం, ఓ వస్తువు సంపాదించాలనుకున్నాం, టీవీ లేని రోజుల్లో టీవీ కావాలనుకున్నాం, సోఫా లేని రోజుల్లో సోఫా కావాలనుకున్నాం. అవి వచ్చేసిన తర్వాత ఆగిపోయాం, అవ్వలేదు, దాని తర్వాత ఇంకోటి ఏదో కావాలనుకుంటాం, దాని తర్వాత ఇంకోటి ఏదో, అలా ఇప్పుడు పొందుతూనే ఉన్నాం. వయసులో చాలా దూరం వచ్చేసాం మనం. ఇలాగే వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ ఇంకో జన్మ ప్రారంభం అయిపోతుంది. కొన్ని కోరికలు మనం కొన్ని తీరకపోయి ఉండొచ్చు, అప్పుడు ఆయన దేవుడిని అడుగుతూ ఉంటాం, అయ్యా నాకు ఈ కోరిక తీరాలే. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అనేక రకాల ప్రాబ్లమ్స్, ఒకటా రెండా. చివరికి ఆయన అక్కడ చెప్పింది ఏంటంటే ఆ కోరిక తీరినా తీరకపోయినా అనే ఒక మాట అక్కడ ముందర అనుకోమంటాడు. నీ పూజ చేస్తూనే ఉంటానయ్యా, నీ అర్చన చేస్తూనే ఉంటానయ్యా, నా కోరికలు తీరడం వేరు, నేను పూజ చేయడం వేరు, అది లాభం కలిగినా సరే నష్టం కలిగినా సరే అని అక్కడ చెబుతూ సమత్వ బుద్ధి అనేటటువంటి ఒక పదాన్ని వాడాడు ఆయన. ఆ సమత్వ బుద్ధినే ప్రతి చోట బుద్ధియుక్త అని అంటూ ఉంటాడు. యోగం అనే మాట కూడా నిర్వచనం ఇక్కడ చెప్పడం జరిగింది. బుద్ధియుక్తో జహాతేహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. యోగం అనే మాట ఏంటంటే చేసే పనిలో స్కిల్ఫుల్గా చేయడాన్ని కౌశలముతో చేయడాన్ని యోగము అంటారు. అంచేత యోగాయ యుజ్యస్వ, అటువంటి విధంగా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. ఎలాంటి బుద్ధితోటి? సమత్వ బుద్ధితోటి. సమత్వం అంటే ఏంటి? లాభం వచ్చినా సరే నష్టం వచ్చినా సరే నా పర్వాలేదు, అది నువ్వు ఇచ్చిందే అనుకుంటాను, లాభమైనా నీ వల్లనే వచ్చింది, కష్టం వచ్చినా నీ వల్లనే, సుఖం వచ్చినా నీ వల్లనే. ఆ బుద్ధిలోకి రావడానికి నెక్స్ట్ స్టెప్గా పెట్టుకోండి. కోరికల్లో ఉన్నటువంటి మనం కోరికలు దాటి ఇంకొక స్టెప్ అది రండి. అది చేయగా చేయగా అలా ఉండడాన్ని యోగం అని అంటారు, దాన్ని కర్మయోగం అని అంటారు. ఏ పని మానద్దు, అన్ని పనులు చేయండి. ఇంకోటి, నేను జ్ఞానంలో కూర్చుంటానంటే కుదరదు. మనకి కర్మణ్యేవ అధికార అని ఆయన కొండ పగలగొట్టినట్టు చెప్పేసాడు ఆయన. నీకు కర్మ మార్గంలోనే నీకు అధికారం ఉంది, ఎలిజిబిలిటీ ఉంది. జ్ఞాన మార్గంలో ఇంకా రావడానికి ఎలిజిబిలిటీ రాలేదు, నువ్వు సన్యాసం తీసుకోలేదు, అంచేత నువ్వు కర్మలో చేస్తూ ఉండు. ఎలా అలా కదా అని కర్మ చేయమన్నా కానీ కోరికలతో కూడిన కర్మలు చేయకు. కోరికలతో కూడిన కర్మలు చేసేవో నీకు మళ్ళీ ఆ కోరికలు తీరడం కోసం ఇంకో జన్మ ఎత్తాలి. జన్మ ఎత్తడం అంటేనే నరకం. అందులో మళ్ళీ కొన్ని పుణ్య పాపాలు అలా జన్మ పరంపర వస్తూనే ఉంటుంది. ఎందుకు ఈ గొడవ అంతా నాకు? అసలు కర్మ చేయడం మానేస్తే హాయిగా కర్మ ఫలం ఉండదు కదా, ఉండదుగా, అలా అనుకుంటాము. కర్మ మానడానికి వీల్లేదు. ఐడియల్గా కూర్చుంటామంటే కుదరదు. ఐడియల్గా కూర్చోవడం లేదు, ఏదో పని చేస్తూ ఉండవలసింది, ఎలా చేయాలి అలా చేయాల్సింది పర్వాలేదు అని అంటుంటారు. అలా చెప్పుకుంటూ వచ్చినటువంటి భాగంలో ఇప్పుడు మనం నిన్న ఈ శ్లోకం చెప్పుకున్నాం. దీనికి ఒకసారి బుద్ధియుక్త జహాతి ఇహ పదవిభాగం చెప్తాను, మళ్ళీ శ్లోకం చదివి. బుద్ధియుక్త జహాతి ఇహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. ఇది పదవిభాగం. దీని భాష్యం చూద్దామండి. బుద్ధియుక్త సమత్వ విషయయా బుద్ధ్యా యుక్త. బుద్ధియుక్త అంటే సమత్వ విషయం అంటే కష్ట నష్టాలు కానీ లాభ నష్టాలు కానీ లేదా శీతోష్ణాలు కానీ ఇవన్నీ కూడా సమానమైనటువంటి దృష్టితో వాటిని గ్రహించేటటువంటి స్థాయిలో మైండ్ సెట్ని ప్రిపేర్ చేసి ఉండగా, అలా ఉంటే జహాతి అంటే పరిత్యజతి, వదిలిపెట్టేస్తాడు. ఏమిటి? ఇహ అస్మిన్ లోకే. ఇహ అంటే ఇక్కడంటే ఏమిటి? అస్మిన్ లోకే, ఈ లోకంలో. అంటే ఈ లోకాన్ని దాటి వదిలిపోతుంది, శరీర పతన అంతరం. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. ఏమిటి వదిలేసి వెళ్ళిపోతాడట? రెండు వదిలేస్తాడట. ఉభే, రెండు. ఏమిటయ్యావి? సుకృత దుష్కృతే, పుణ్యపాపాలు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాడట.
అంటే వాడి పుణ్యపాపాలు అంటవు. పుణ్యపాపాలు ఉంటేనే ఇంకో జన్మ. పుణ్యం ఉంటే పుణ్యం వల్ల రావాల్సినటువంటి సుఖాలన్నీ పొందడానికి ఒక జన్మ కావాలి. పాపం ఉంది, ఆ పాపం వలన రావాల్సిన కష్టాలను అనుభవించడానికి ఇంకొక జన్మ. ఎలాంటిదంటే పాపం వలన వచ్చే జన్మ మనకి ఇనప సంఖ్యలా బంగారు సంఖ్యలే అనుకుందాం. ఎప్పుడు అంటూ ఉంటాం ఏదైనా సంఖ్యలే. పుణ్యమైనా కూడా అంచేత ఒక తోట అంటారు పుణ్యం కూడా ఒక రకమైన పాపమేట. బంధంలో గ్రహము అనే మాటకి అర్థం ఏంటంటే పట్టి ఆ ఫలాన్ని అనుభవించ చేసేట్లే చేస్తుంటారు. ఈ మనం చేసుకున్న పుణ్య పాపాల యొక్క ఫలమే గ్రహాల రూపంలో ఉండి మన జాతక చక్రాలు అవుతాయండి. అంచేది జాతక చక్రంలో మనకి శని అలా చేసాడు, గురుడు అలా చేసాడు కాదు. మనం పూర్వం చేస్తున్న పుణ్య పాపాలు బట్టి గ్రహాలు అలాంటి మనకి మళ్ళీ మళ్ళీ జన్మలో అలా సిద్ధిస్తూ ఉంటాయి. ఇది కనుక మనం ఎప్పుడైతే ఇక్కడ రెండు వదిలేసి వెళ్ళిపోయామో దాని తర్వాత స్థాయికి వెళ్తామంటే ఏమిటది? సత్వశుద్ధి, చిత్తశుద్ధి లభిస్తుంది. అంటే నిష్కల్మషమైనటువంటి మైండ్ సెట్ ఉంటుంది. ఏ రకమైనటువంటి చెడు ఆలోచనలు లేనటువంటి ఒక స్థితి వస్తుంది. ఇది మోక్షం కాదు, ఇంకా మోక్షం కాదు, క్లీన్ స్లేట్ అంటాం. ఆ క్లీన్ మైండ్ వస్తుంది. ఇది ఎప్పుడు? ఈ పుణ్యపాపాలను వదిలేసుకోవడం జరిగింది. అది ఎప్పుడు వస్తుంది? అది సమత్వ బుద్ధితో కనుక అన్ని పనులని చేయడం మనం ప్రారంభిస్తే అది మొట్టమొదటి స్టెప్. చేస్తే అప్పుడు పుణ్యపాపాలు పోతాయి. ఆ పుణ్యపాపాలు పోతే చిత్తశుద్ధి వస్తుంది. ఆ చిత్తశుద్ధి వల్ల వస్తుంది జ్ఞాన ప్రాప్తి ద్వారేనా. అప్పుడు జ్ఞానం, ఆధ్యాత్మ జ్ఞానం ప్రాప్తి అంటే వచ్చి తీరుతుంది. పరమాత్మను గురించిన జ్ఞానం వచ్చి తీరుతుంది. దక్షిణామూర్తి యొక్క అనుగ్రహంతో వచ్చి తీరుతుంది. అది దానివల్ల ఏమవుతున్నాయా? యత తస్మాత్ సమత్వ బుద్ధి యోగా యుజస్వ. ఇంతవరకు నీకు అవన్నీ సిద్ధించాలంటే మొట్టమొదటి పునాది ఏమిటంటే సమత్వ బుద్ధి. అటువంటి ఆ విధంగా నీ మైండ్ సెట్ని అలా ఏర్పరచుకోవయ్యా అని చెప్తూ అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెబుతున్నట్టుగా చెబుతూ మనకి చెప్తున్నాడండి. ఘటస్వ. అయితే చేసేది ఎలా చేయాలి? బండగా చేయకు, స్కిల్ఫుల్గా చేయి. ఓ ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, మనకి ఆ కరెంట్ ఇంతే కదా వీడు చేసే పని. అలాగే ఒక ప్లంబర్ చేసే పని మనం చేయలేమా? ఇవన్నీ మనం చేయడం ప్రారంభిస్తే వాడు చేసిన చాలా తేడా ఉంటుందండి. ఇచ్చేది వాడికి అలవాటు కొద్దీ అనుభవం మీద వాడికి స్కిల్ వస్తుంది. వాడికి మనకి రాదు అది. యోగో హి కర్మసు కౌశలం. యోగం అనే మాటకి అర్థం ఏంటంటే కర్మసు. కర్మ అంటే ఏ పని పడితే ఆ పని కాదు. వేదోక్తమైనటువంటి వేదంలో మనకి విధించబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ చేసే పనుల్లో కౌశలం, స్కిల్ఫుల్గా చేయడం. ఆ రకంగా వేదోక్తమైన కర్మల్ని స్కిల్ఫుల్గా చేయడం అనే మాటకి అర్థం ఇంకో పదం ఏంటి? యోగము. స్వధర్మాఖ్యేషు కర్మసు వర్తమానస్య యా సిద్ధి అసిద్ధ్యో సమత్వబుద్ధి ఈశ్వరార్పిత చేత తయా తత్కౌశలం కుశలభావ. కౌశలం అంటే ఏమిటంటే కుశల భావము. ఏమిటి భావం అనే మాట ఏమిటంటేనండి, ఆవు ఉంది, అది తెల్లవు కావచ్చు, నల్లవు కావచ్చు, ఎర్రవు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏది చూసి మీరు ఆవు అంటున్నారు? దానికి సంస్కృతంలో దీనికి మాట వాడతారు, గోవు. గోత్వము అంటారు. గోత్వం అంటే ఆవుకి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణాలు ఉంటే అది ఒక పొదుగుండుట, దానికి ఉండే ఆ పాలు ఇస్తుట, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అది గోత్వము అంటారు. ఆవు యొక్క లక్షణం అది. ఇది దీని తద్ధితం అని అంటారు సంస్కృతంలో. అంటే కుశలము, దాని యొక్క భావం ఏంటి? కౌశలము. అలాగే దశరథుడు, అతని యొక్క సంతానం దాశరథి. అంటే ఒక పదం ఉండగా దాశరథి అన్నామంటే అర్థం ఏంటంటే దశరథుని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు దాశరథి అని. అప్పుడు కౌశల్య లక్షణాలు కాదు అక్కడ చెప్పేది. ఆ రకంగా ఇక్కడ మనకి చెప్పేటటువంటి కుశలము. కుశలం అంటే మనం క్షేమంగా ఉన్నాం అంటున్నాం, జాగ్రత్తగా ఉన్నావా అని అర్థం. అనక కుశల భావ, దాంట్లోంచి వచ్చిన ఆ పదంలోంచి వచ్చిన పదం కౌశలము అంటే స్కిల్ అని మనం చెప్పుకుంటుంటాం. అది దీనివల్ల ఏమిటంటే మామూలుగా ఈ జన్మల యొక్క లక్షణం యత్ బంధ స్వభావాన్యపి కర్మాణి. ఈ వేదోక్తమైన కర్మలన్నీ కూడా బంధాలని ఏర్పరుస్తాయి. గుళ్ళోకి వెళ్ళి మీరు పూజ చేయండి, నాకు ఇంట్లో మొత్తం అందరూ సుఖంగా ఉండాలి, మనం అందరూ చెప్పుకుంటూ ఉంటాం. అందులో మనకి ఏంటంటే ఇంకా కోరికల లిస్ట్ నేనే చదివి వినిపించాను. ఎంత ఎంత లిస్ట్ ఇచ్చే 2 పేజీలు కోరికలా. ఇంకోటి ఎలాంటిదంటే మధ్యలో ఏ రకమైన విఘ్నరహిత భూ సిద్ధార్థం, నాకు విఘ్నాలు లేకుండా భూమి లభించాలి అనే కోరిక కూడా కోరుకుంటున్నాం. అదే అక్కడ కోరుకోవాల్సిన దేవుని వెంట. చివరికి ధ్రువుడు చూడండి, కథ జ్ఞాపకం చేస్తున్నాం మనం. అంత తపస్సు చేశాడు, 5 నెలల్లో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యాడు. అయిన తర్వాత ఏం కోరుకున్నాడు? మా నాన్న ఒళ్ళో కూర్చోవాలని కోరుకున్నాడు. ఆ కోరికతో వచ్చాడు, కోరిక తీరిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళి ఎంత బాధపడిపోయాడు. ఇదని అడగవలసిన విష్ణుమూర్తిని, నీ ఒళ్ళో కూర్చోమని అడగాల, మా నాన్న ఒళ్ళో కూర్చోమని అడగాల? మోక్షం కావాలని అడగడం పొరపాటు ఎంత చేశాను. అందుచేత ఏంటంటే బంధన స్వభావం కలిగినటువంటి మనం ఎక్కడైనా కోరికలు కోరామంటే
అదే బంధ స్వభావాన్యపి కర్మాణి. ఈ కర్మలనేవి బంధములుగా దానికి స్వభావం, అది బంధించడమే దాని లక్షణం. అది అలాంటి వాటిని చేస్తూ కూడా సమత్వ బుద్ధి స్వభావాత్ నివర్తంతే. ఎప్పుడైతే నువ్వు సమానమైనటువంటి భావంతో నువ్వు చేస్తున్నావో పనులు మానొద్దు, కోరిక కొరకు పరమేశ్వరార్పణ వస్తుంది చేయి అని చేసి అప్పుడు స్వభావాత్ నివర్తంతే, బంధించకుండా అవి వెళ్ళిపోతాయ్యా. తస్మాత్ సమత్వ బుద్ధియుక్త భవాత్వం. హే అర్జున, నువ్వు సమత్వ బుద్ధితోటి కుశలంగా కౌశల్యంతో జాగ్రత్తగా చేసుకోవయ్యా అని ఇక్కడ అతనికి ఉపదేశిస్తున్నట్టుగా మనకు ఉపదేశిస్తున్నాడండి పరమేశ్వరుడు. ఇది అయిన తర్వాత యస్మాత్, ఎందుకంటే తర్వాత శ్లోకం వస్తుందండి. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. పదవిభాగం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంతి అనామయం. దీని భాష్యం ఇస్తే చూద్దామండి. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. ఇక్కడ బుద్ధియుక్తా మనీషిణః. ఇప్పుడు మీరు సంస్కృతం నేర్చుకున్నాక కొంచెం ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో. బుద్ధియుక్తా మనీషిణః కర్మజం ఫలం త్యక్త్వా జన్మబంధ వినిర్ముక్తా అనామయం పదం గచ్చంతి. ఇదండి అన్వయం. ఎవరు చెప్తారు ఒకసారి ఇదే మాటలు? అర్థం చెప్తాను, సింపుల్గా అర్థం చెప్తాను, భాష్యం తర్వాత చూద్దామండి. కర్మజం అంటే కర్మ చేయుట వలన వచ్చేటటువంటి, కర్మ చేయటం వలన పుట్టేటటువంటి ఫలం తర్వాత చూడండి, అంటే కర్మఫలం. దాన్ని త్యక్త్వా విడిచిపెట్టి, ఎవరు? బుద్ధియుక్త మనీషిణః, ఈ సమత్వ బుద్ధితో ఉండేటటువంటి మహానుభావులు. వాళ్ళు ఏమవుతారు? జన్మబంధ వినిర్ముక్తా. కర్మఫలాన్ని వదిలిపెడితే జన్మబంధం వదిలిపెడుతుందండి. అదండి సింపుల్గాను. అది మన ఫార్ములా. కృష్ణ పరమాత్మ ఫార్ములా ఏంటంటే కర్మఫలాన్ని వదిలిపెడితే జన్మబంధం విడిచిపెడుతుంది. అంటే జన్మబంధం నుండి విడిచిపెట్టబడిన వాళ్ళై అనామయం, రోగరహితం, తిరిగి రానటువంటిది అటువంటి పదం అంటే మోక్ష పదమును గచ్చంతి, చేరతారు. ఒక్కసారి ఈ శ్లోకం చూసి ఎవరు చెప్తారమ్మా? సునీల్ చెప్తావమ్మా? నేను చెప్తాను, మళ్ళీ రిపీట్ చేయండి, జస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. అలాగే. బుద్ధియుక్తా మనీషిణః కర్మజం ఫలం త్యక్త్వా జన్మబంధ వినిర్ముక్తా అనామయం పదం గచ్చంతి. చెప్పండి, రిపీట్ చేయండి, ట్రై చేయండి. బుద్ధియుక్తాః ఫలం త్యక్త్వా. కాదు, అది ప్రథమ విభక్తి బహువచనం. బుద్ధియుక్తా, అలాంటి ప్రథమ విభక్తి బహువచనం ఎక్కడుంది మళ్ళీ? మనీషిణః. అది చెప్ప, ఆ మాట చెప్పి ఈ మాట చెప్పండి, మళ్ళీ రిపీట్. యుక్తాః మనీషిణః కర్మజం ఫలం తత్వా జన్మబంధ నిరుక్త నామయం పరం గచ్చంతి. ఎవరు చెప్పారండి ఇది ఇప్పుడు? రామకృష్ణుని. రామకృష్ణ, బాగుంది. అని సునీల్ చెప్పమ్మా, మళ్ళీ చెప్పు, నువ్వు ట్రై చేయి. మిగతా వాళ్ళు మాట్లాడకండి, ఒకసారి ఆయన అడుగు చెప్తున్నారు, ట్రై చేయమ్మా. లేదండి, ఇంకొకసారి చెప్పాలండి. మళ్ళీ నేనే రిపీట్ చేస్తాను, మళ్ళీ విను. బుద్ధియుక్తా, దాని తర్వాత మనీషిణా చెప్పాలి. ఓకే. ఫలం, ఆ ఫలం ఎలా వస్తుంది? కర్మజం వస్తుంది. అంచేత మొట్టమొదటి వాడు బుద్ధియుక్త, రెండో వాడు మనీషిణ. అలాంటి వాళ్ళు ఏం వదిలిపెట్టారు? ఫలం. ఆ ఫలం ఎటువంటిది? కర్మజం, కర్మ చేయటం వలన వచ్చినటువంటిది. అంటే మూడో పదం కర్మజం, నాలుగో ఫలం. ఓకే. ఐదో పదం ఏమిటవుతుంది? త్యక్త్వ, విడిచిపెట్టే వాడు. ఇది వదిలిపెట్టే అది అవతల పక్కన ఈ తాడు వదిలిపెట్టేసి ఆ తాడు వదులుతుందయ్యా. ఈ తాడు గట్టిగా వేసి పెనేసుకున్నామో అక్కడ కూడా మనకి ఊరేసినట్టు అయిపోతుందయ్యా. ఇది అయిపోయింది, నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తాం. జన్మబంధ వినిర్ముక్తా అయిపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పదం అని డైరెక్ట్ అయిపోయాడు. ఎటువంటి పదం అది? ఎటువంటి పదం? విశేషం మొదలు చెప్పాలి. అనామయం పదం, ఏ ఇబ్బందులు లేని పదం అంటే గచ్చంతి. ఇప్పుడు ట్రై చేయి ఒకసారి, మళ్ళీ ట్రై చేయి, చెప్తాను.
బుద్ధియుక్తాః మనీషిణः ఆ, కర్మజం ఫలం ఫలం త్యక్త్వా కరెక్ట్. నెక్స్ట్ లైన్ వెళ్ళిపో. జన్మబంధ వినిర్ముక్తాః ఆ, అనామయం ఆ, అనామయం పదం గచ్చంతి. ఎక్సలెంట్. అయ్యా ఇంకోటి ఎవరైనా ట్రై చేయండి. సార్ నేను గంగాధర్ ప్రభాకర్ నేను చెప్తాను సార్. చెప్పండి చెప్పండి. బుద్ధియుక్తాః మనీషిణః కర్మజం ఫలం త్యక్త్వా ఆ, జన్మబంధ వినిర్ముక్తాః అనామయం పదం గచ్చంతి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇంకోళ్ళు మనీషిణః బుద్ధియుక్తాః మనీషిణః కర్మజం ఫలం త్యక్త్వా జన్మబంధ వినిర్ముక్తాః అనామయం పదం గచ్చంతి. అయ్యా మా సంస్కృత క్లాసులు పెట్టుకున్నందుకు ఫలం లభించిందండి ఈవేళ. ఇంకోటి ట్రై చేయండి, చాలా బాగుంది. నేను అందరూ ఒకసారి చెప్తాను గురువు నేను గారు. ప్రయత్నించాలా గురువు గారు? చెప్పండి. ప్రయత్నించాలా? మనీషిణః కర్మజం ఫలం త్యక్త్వా జన్మబంధ వినిర్ముక్త అనామయం పదం గచ్చతః గచ్చంతి గచ్చంతి. గచ్చంతి. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్పండి. నేను ప్రయత్నం చేస్తా గురువు గారు. వెంకటరామయ్య అయ్యా నేను చెప్తాను సార్. చెప్పండి. బుద్ధియుక్తాః ఒక్కొక్కరిని చెప్పించు. చెప్పండి. బుద్ధియుక్తాః మనీషిణః బుద్ధియుక్తాః మనీషిణః కర్మజం ఫలం త్యక్త్వా జన్మబంధ వినిర్ముక్తాః అనామయం పదం గచ్చంతి. ఎక్సలెంట్. నెక్స్ట్ ఇంకోటి నేను చెప్తాను గురుగారు. చెప్పండి. బుద్ధియుక్త మనీషిణః బుద్ధియుక్త కాదు, బుద్ధియుక్తాః విసర్గలు చెప్పండి. బుద్ధియుక్తాః మనీషిణః కర్మజం ఫలం జన్మబంధ వినిర్ముక్తాః కాదు కాదు, కర్మజం ఫలం త్యక్త్వా ఇక్కడ వదిలిపెట్టాలి. కర్మజం ఫలం త్యక్త్వా జన్మబంధ వినిర్ముక్తాః అనామయం పదం గచ్చంతః గచ్చంతి. గచ్చంతి. గచ్చంతి ప్లస్ అనామయం గచ్చంతి గచ్చంతి అనామయం. బాగుంది. ఇంకోటి చెప్పండి అమ్మా. నేను చెప్తాను. చెప్పండి సుబ్రహ్మణ్యం. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. బుద్ధియుక్తాః మనీషిణః కర్మజం ఫలం త్యక్త్వా జన్మబంధ వినిర్ముక్తాః గచ్చంతి అనామయం పదం గచ్చంతి. పదం గచ్చంతి. బాగుంది, కరెక్ట్ చెప్పారు. అనామయం పదం గచ్చంతి. అయ్యా నేను చెప్తాను సార్. ఎవరు చెప్తారమ్మా? నెక్స్ట్ మాట్లాడు. చెప్పండి. నేను చెప్పను బాబయ్య. అది ఒకళ్ళు ఎవరు అండి? చెప్పండి. శర్మ గారు చెప్పండి. ఆయా కర్మజం త్యక్త్వా మనీషిణః బుద్ధియుక్త మనీషిణః బుద్ధయుక్తాః మనీషిణః కర్మజం త్యక్త్వా ఫలం త్యక్త్వా జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చ అనామయం. కాదు కాదు, అది శ్లోకంలో ఉన్నదే. మన ప్రోదార్థంలో చెప్పండి. కర్మజం మనీషిణః బుద్ధియుక్త మనీషిణః మళ్ళీ ఇంకోసారి రిపీట్. కర్మజం కాదు కాదు, మళ్ళీ వినండి శర్మ గారు ఇప్పుడు వరలక్ష్మి గారు చెప్తారు, మీరు వినండి, నోట్ చేసుకోండి, అప్పుడు కరెక్ట్ గా చెప్తారు. నోట్ చేసుకోండి, కాగితం మీద రాసుకోండి. వరలక్ష్మి గారు చెప్పండి. బుద్ధియుక్తాః మనీషిణః కర్మజం ఫలం త్యక్త్వా జన్మబంధ వినిర్ముక్తాః అనామయం పదం హి గచ్చంతి. పదం హి అక్కలేదు, హి వదిలేసి పదం గచ్చంతి. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు చెప్పండి, ట్రై చేయండి సార్. ట్రై చేయండి. కర్మజం మనీషిణః కాదు, కర్మజంతో స్టార్ట్ చేస్తున్నారు. కర్మజంతో స్టార్ట్ చేయొద్దు, బుద్ధితో స్టార్ట్ చేయండి. బుద్ధియుక్త కర్మజం కాదు, మనీషిణః బుద్ధియుక్త మనీషిణః కర్మజం. మీరు రాసుకోండి. ఫలం త్యక్త్వా జన్మ కర్మ వినిర్ముక్త పదం గచ్చంతి అనామయం.
గురువు గారు నేను చెప్తానండి. అనామయం పదం ఎవరు గచ్చంతి. అమ్మా మిగతా నాపేమనమ్మా ఎవరు చెప్తున్నారు ఇప్పుడు ఆఖరిన? నేను చెప్తాను గురువు గారు. మీ పేరు చెప్పండి. రామ్ కుమార్. చెప్పండి. బుద్ధియుక్త మనీషిణ. ఒక నిమిషం శర్మ గారు మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ వర్డ్ బుద్ధియుక్త, సెకండ్ వర్డ్ చెప్పండి సార్, మీరు చెప్పండి. బుద్ధియుక్త మనీషిణ కర్మజం ఫలం త్యక్త్వా జన్మబంధ వినుర్ముక్త అనామయం పదం గచ్చంతి. అది శివకుమార్ గారు మీరు చెప్తారా? చెప్పండి గట్టిగా. గురువు గారు నేను చెప్తానండి. ఒక్క నిమిషం ఆగండి. శివకుమార్ గారు చెప్తున్నారు. బుద్ధియుక్తాః మనీషిణః కర్మజం ఫలం త్యక్త్వా జన్మబంధన్ వినిర్ముక్తాః అనామయం పదం గచ్చంతి. అమ్మా వినిపించిందమ్మా మీకు? వినిపించిందండి. ఓకే, నెక్స్ట్. అయ్యా ఇందాక శర్మ గారు తప్పు చెప్తాను. ఇప్పుడు చెప్పండి. ఇంకా ఏమన్నా ఉన్నారమ్మా చెప్పేవాడు? చెప్పండి. నేను రమణారావు చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. బుద్ధియుక్తాః మనీషిణః కర్మజం ఫలం త్యక్త్వా జన్మబంధ వినుర్ముక్తాః అనామయం పదం గచ్చంతి. ఎక్సలెంట్, బాగుంది. ఇక్కడ ఈ శ్లోకంలో ఒక అందం ఉంటుందండి. ఆ అందం ఎలా గమనించారా ఎవరైనా? ఆ శ్లోకంలో అందం ఉంది. శ్లోకాలు అందం ఏంటి అనుకుంటారేమో, ఉంటుంది, అందం ఉంటుంది. శివకుమార్ గారు మీరు అందం ఏంటి గమనించండి. సత్యనారాయణ నువ్వేనా చెప్పాలి? ఆ శ్లోక సౌందర్యం చెప్పాలి. అంటే అది వదిలేస్తే ఇది పట్టుకున్నట్టుగా. ఇప్పుడు దానికి అది వదిలేస్తే ఇది లభిస్తుందని అది అర్థం. అది నువ్వు చెప్పేది అందం. అందమా? గంగాధర్ గారు అనామయం పదం గచ్చంతి. అనామయం అండి కాదండి. కర్మఫలాన్ని వదలమని చెప్తున్నారు. చాలా వరకు అన్ని వరలక్ష్మి అని చెప్తావా? అందం కావాలి ఇక్కడ ఈ శ్లోకంలో అందం. సార్ కర్మఫలాన్ని వదలడం సార్ అందం. నేను చెప్పనా? మీరు చెప్తా ప్రయత్నం చేస్తారా? మీరు చెప్పేయండి. టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం? మాకు బాబాయ్ నువ్వు చెప్తేనే బాగుంటుంది. అది బాగానే, అదే అందం ఉంటావు. అదే అందం. అది కాదు, మీరు చెప్తేనే అందం అండి. ఒక మాట సత్య, నువ్వు అన్న వేస్ట్ అనే మాట కాదు సుమా. ఇక్కడ ఇది అంతా కూడా పరిశ్రమ. ఇది అన్వేషణ. అవును బాబాయ్, అది వేస్ట్ అని మాట విడ్రా చేసుకో. ఓకే, అలా కాదు. నేను చెప్తాను చూడండి. మొదటి లైను, రెండు లైన్, ఆ శ్లోకం యొక్క నిర్మాణం అంతా అదొక లైను, ఇదొక లైను. నువ్వు మొదటి లైన్ వదిలేవయ్యా, రెండో లైన్లోకి వస్తావు అంతే. మొదటి లైన్లో వదిలేయి, రెండో లైన్కి వస్తావు అప్పుడే. అంటే ఒకటో క్లాస్ వదిలేయి, రెండో క్లాస్లోకి వస్తావు. ఒకటో క్లాస్ ఇక కాలెట్టు కుదిరి రెండో క్లాస్లో నీ సీట్ రాదు. అయితే మొదటి లైన్ దాటేయండి. ఏమిటి అక్కడ? కర్మఫలం వదిలేయండి. అది ఒక లైను. ఈ లైన్ వదిలేసావు, తర్వాత లైన్లో పెడతావా? గమనించారా? అంటే ఒక లైన్ అంతా ఒక క్లాస్ అనుకోండి, 10th క్లాస్ అనుకోండి. 10th క్లాస్ దగ్గర నెక్స్ట్ ఇంటర్మీడియట్లో పెడతావు. అది ఎప్పుడంటే మొదటి లైన్ వదిలేసేయి, తర్వాత క్లాస్లో పెడతావు నువ్వు. అది అలా రాయడంలోనే అసలు శ్లోకంలో మొట్టమొదటి ఆ క్లాసులో చేయవలసింది ఏంటంటే ఎగ్జామ్కి, యాన్యువల్ ఎగ్జామ్కి ఏంటంటే కర్మఫలాన్ని వదిలిపెట్టడం. అదో స్టేజ్. దానికి ఒక లైన్ అయిపోయింది. దాని తర్వాత అది వదిలితేనే నెక్స్ట్ లైన్లోకి వెళ్తావు. ఆ లైన్ వదలకుండా ఇందులో పట్టు కూర్చుంటే అంటే రెండో లైన్లోకి వెళ్ళరు. అది శ్లోకం యొక్క సౌందర్యం అంటే. సత్యనారాయణ ఒప్పుకుంటావా? సత్యనారాయణ విన్నావా? ఇలాంటి అది కాదు, నీకు అర్థంలోకి వెళ్ళట్లేదు నేను. అది ఫిజికల్ గా చూడు. అదే టాపిక్ వచ్చిందని చెప్తానమ్మా. ఇంకోటి సుందరకాండలో ఇలాంటి వాక్యం ఒకటి ఉన్నటువంటి శ్లోకం, బాగా ప్రసిద్ధమైన వాక్యం. ఎవరికైనా అక్కడ చెప్పుకున్నాం మనం. ఇదే మాట మళ్ళీ అక్కడ చెప్పాను. సుందరకాండలో 13వ సర్గలో, 13వ సర్గ 14వ శ్లోకం ఎంతో. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. అక్కడ శ్లోకంలో చూడండి, రామలక్ష్మణులు ఇద్దరు ఒక చోట ఉన్నారు అరణ్యంలో. సీతాదేవి దూరంగా ఉంది. అంచేది మొదటి దానికి ఒక చరణం, తర్వాత దానికి ఇంకో చరణం పెట్టేసాడు. అక్కడ నమోస్తు రామాయ సలక్ష్మణాయ ఒక చరణం,
వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. ఆ సీతాదేవి దూరంగా ఉంది అంతే ఆవిడ విడిగా దేయ్యై జతస్యై జనకాత్మజాయై అని అనడంలో ఆవిడ దూరంగా ఉందయ్యా. వీడు ఎదురు ఒకతోటి ఉన్నారు, ఆవిడ ఒకతో అనొచ్చు కదా. సీతారామ లక్ష్మణుడు ఉన్నప్పుడు ఇంకో రకంగా రాయొచ్చు కదా. రాయలేదు, రాయరు వాళ్ళు. వాళ్ళు కూర్చుని రాయరే, వాళ్ళ నోట్లో ఎలా వస్తుందయ్యా అది. మహానుభావులే కవిత్వం అది. ఏం గంగాధర్ గారు ఒప్పుకుంటారా? బాగుందా ఆ శ్లోకం? జ్ఞాపకం ఉందా? అప్పుడు అలా అనుకున్నాం మనం. ఆ ఇద్దరు ఒకతోడు నమోస్తు చాలా రామాయ. గొప్పగా ఉందండి. చాలా కానీ గొప్పగా ఉంది. బాబయ్య ఇప్పుడు ఇలా చెప్పాక ఇంకా ప్రతిదాన్ని ఇంకా చూడడం మొదలు పెడతాం అనమాట. అది చూడవలసింది, అది చూడవలసింది. అంతేకాదు నా తర్వాత ఇంకోటి కూడా చూడాలి. ఇది ఛందస్సు ఏం వాడారు అని చూడాల్సి వస్తుంది తర్వాత. అవును. సంతోషంగా ఉండేప్పుడు చూపించే వాడే ఛందస్సులేమో ఒక రకంగా ఉంటాయి. యుద్ధాలు అవుతుంటే వాడే ఛందస్సులు ఇంకో రకంగా ఉంటాయి. ఉత్పలమాల అన్నారు. ఉత్పలమాల అంటే కలవపూలు, అంటే రాత్రిపూట సుఖంగా ఉండేటటువంటి సమయంలో ఎలా అయితే ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ పద్యం అంటే అది సుఖంగా ఉండేప్పుడు వర్ణించే పదం ఉత్పలమాలలో రాస్తారు. యుద్ధం చేస్తున్నారనుకో అప్పుడు రాసేది ఉత్పలమాల, చంపకమాల. చంపకమాల అంటే ఏమిటి? చంపకం అంటే సంపెంగ పువ్వులు. అది మంచి సువాసన వస్తాయి. యుద్ధం చేసేప్పుడు మెత్తగా ఆహ్లాదకరంగా కాదు, వాడు తాట తీసి ఇట్లా ఉండాలి. అక్కడ శార్దూలు విక్కిడతాం, పెద్ద పులి, మత్తేహం, ఏనుగులు, అలాంటి అక్కడ వాడతారు. ఛందస్సులు వాడడంలో కూడా సందర్భాన్ని అనుగుణంగా ఛందస్సులు వాడుతూ ఉంటారు. అంటే ఇవాళ ఆ టాపిక్ మనకి దొరికింది. చక్కటి శ్లోకం. ఎన్నాళ్ళు మన సుబ్రహ్మణ్యం గారు మీకోసం దృష్టి పెట్టి చెప్తున్నాను. 5-6 నెలలు మన సంస్కృతం మీద క్లాసులు పెట్టామంటే ఈ వేళ ఈ శ్లోకం చెప్పగలిగారండి. గురువు గారు అది ప్రయోజనం. శ్లోకాన్ని చదవడం, అర్థం తెలుసుకోగలగడం, పద విభజన చేయడం, గురుభిక్ష అన్ని తెలిసాయి. ఇప్పుడు అర్థమైంది కదమ్మా. ఇది ఎందుకు ఆ సంస్కృతి మన భగవద్గీత శ్లోకాలని చూస్తున్నా అంటే అంతరార్థాలు తెలియకపోవచ్చు తర్వాత విషయం. కానీ మౌఖికంగా ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ చెప్పుకున్న కర్మజం, జ అంటే పుట్టుట, కర్మ చేయటం వలన ఏర్పడినటువంటి ఫలమును త్యజించి వదిలిపెట్టి అప్పుడు వదిలిపెడితే తర్వాత జన్మ బంధ వినిర్ముక్త. పదాలని ఎంత సింపుల్గా అర్థం. జన్మ అనేటటువంటి బంధము నుండి విడిచిపెట్టబడిన వాళ్ళు అవుతారు. విడిచిపెట్టడమే కాదు, ఇంకోటి చూడండి, ఆ 3-4 చరణాలు కూడా మళ్ళీ పెట్టాడు. అక్కడ కూడా ఆ సౌందర్యం ఉంది. ఈ ఇంటర్మీడియట్ దాటిన తర్వాత డిగ్రీలోకి వస్తాడు. ఇది 3వ చరణం, జన్మబంధ వినిర్ముక్త అనేది 3వ. అది వదిలిపెడుతుంది. నీకు జన్మబంధం పోయి కదా మోక్షం వచ్చింది అనుకోకు, అది మళ్ళీ విడిగా ఇంకో స్టెప్. అనామయం గచ్చంతి, అప్పుడు వైకుంఠానికి వెళ్తాడయ్యేవాడు. రైలు మొన్న వీడియో చూసాను పాపం. ఎవడో రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయాడండి ఒకడు ఎవడోను. ఆ వీడియో చాలా బాగా వచ్చింది. ట్రైన్ రన్ అయిపోతుంది, 2 చేతులు లగేజ్ ఇస్తే అది ఇచ్చి ఎక్కబోయాడు. వాడు పడిపోయాడు. అదృష్టవేత్త దగ్గరలో స్టేషన్ మాస్టర్ ఉన్నాడండి. ట్రైన్ కదులుతుంది, అప్పుడే స్పీడ్ అందుకుంది. వాడు బరబర బయటకు లాగడానికి వీళ్ళు కూడా వాళ్ళు లాగేస్తున్నాడు కిందకి ట్రాక్లోకి. వాడు మొత్తం ఎలా అయితే బయట పడేసాడండి. లేకపోతే చక్ర కింద పడిపోయేవాడే ఆ ప్రయాణికుడు. అలాగే ఇక్కడ ఈ చాప్టర్ అయిపోవాలి. జన్మబంధ వినిర్ముక్త, జన్మబంధం పోయింది. జన్మబంధం పోయిన తర్వాత అప్పుడు ఎక్కడికి వెళ్తాడు వాడు? అంటే ఫ్రీగా ఉన్నాడు. అంటే కాళ్ళకి సంఖ్యలు విప్పేశారండి. అది అలా చెప్పుకుందాం. జన్మ అనేటటువంటి బంధముల నుంచి విడిచిపెట్టబడ్డాడు, సంఖ్యలు విప్పేశాడు. సంఖ్యలు విడిచిన తర్వాత నీ ఫ్రెష్ నీ ఇష్టం ఎక్కడికైనా నడవరా. గచ్చతి అంటే నడుస్తాడు. ఎక్కడ నడుస్తాడు? అనామయం పదం గచ్చంతి. ఉత్తమ స్థితికి. ఉత్తమ స్థితి అంటే ఏంటిది? వైకుంఠం, మోక్షం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బంధం నీకు చేతికి కాళ్ళకి ఉన్నటువంటి బేడీలు వదిలిపెట్టేశాక అప్పుడు నడక వస్తుంది. ఆ పదం కూడా ఇందులో చూపిస్తున్నాడు. గచ్చంతి అంటే నడక. కాళ్ళకి బేడీలు వేసి ఎలా నడుస్తాడు వాడు? నడవలేడు, పడిపోతుంటాడు, అక్కడే ఉంటాడు వాడు. ఇది చక్కగా ఇంత అందంగా రాశాడు మా శ్లోకంలోనూ. వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహంతో మరి ఈ శ్లోకానికి ఇలా ఈవేళ ఇంకా మన భాష్యంలోకి వెళ్ళలేదు. శ్లోకం యొక్క బాహ్య సౌందర్యంలో ఉన్నాం. ఇప్పుడు అంతరంగంగా చూద్దామమ్మా. మీరెంత బాగా చెప్పారండి. అయ్యి బాబు, చాలా మా తల్లి. గురువు గారు నమస్కారం. గురువు గారు ఆగమ్మా. కాదు, సుందరకాండలో మీరు 40వ కాండలో ఎన్నో పద్యం చెప్పారు, సిమిలర్ గా ఉండేది. అది 13వ అధ్యాయం అండి. 13వ సర్గ. ఇక్కడ లేదు, చూస్తాను, ఇప్పుడే పట్టుకొస్తాను. డౌట్ ఎందుకు, ఇప్పుడే తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది 13వ సర్గ 59వ శ్లోకం అమ్మా. సంతోషం గురువు గారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ. అక్కడికి ఒక చరణం. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై
అది ఇంకో చరణం. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, మూడో చరణం నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. ఓకే, సరే. అప్పుడప్పుడు ఇలా ఒకటో రెండో పద్యాలు రిఫర్ చేసుకుంటూ ఉంటే కొంచెమైనా ఆ రిధిం అర్థమవుతుంది. తర్వాత ముందు లైన్ లో ఉన్న అర్థానికి క్వైట్ ఆపోజిట్ వెనక లైన్ లో ఉండటం, ఇదంతా తెలుస్తుంది. అదే అందులో. ఇప్పుడు చూడండి, భాష్యంలో చూద్దాం. 2 నిమిషాలు టైం పెట్టి జస్ట్ కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. కర్మజం ఫలం త్యక్త్వా ఇది వ్యవహితేన సంబంధి. కర్మజం అని చూసారా, వ్యవహితం అంటే గ్యాప్. కర్మజం ముందర ఉంది, ఫలం మధ్యలో ఎక్కడో ఉంది. ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉన్న ఆ రెండి సంబంధ, రెండు సంబంధం ఉంది అంటే ఆ పదానికి ఈ పదాన్ని కలిపి చదువుకోవాలి, అక్కడ అర్థం అది. కర్మజం ఒక తోడు ఉంది, కర్మజం ఇందాక చూడండి శ్లోకంలో ఎలా ఉందో, ఫలం ఇంకో తోడు ఉంది. కర్మజం ఫలం త్యక్త్వా ఇది వ్యవహితేన సంబంధ అంటే దూరంగా గ్యాప్ ఉన్నటువంటి పదాలని కలిపి చదువుకోవాలి. అంటే ఇష్ట అనిష్ట దేహప్రాప్తి కర్మజం ఫలం. నీకు ఇష్టమైందేనా కావచ్చు, అనిష్టమైందే, అది దేహప్రాప్తి, ఇంకో దేహం వచ్చి తీరుతుంది. కర్మఫలం ఉందో దేహం వస్తుంది, అనుభవించవలసిందే. 1,000,000 జన్మలైనా సరే కర్మ అనుభవించకుండా తీరదు. కల్ప 1,00,00,000 శతైరిపి వాక్యం ఉంది. ఇష్ట అనిష్ట దేహప్రాప్తి, ఇష్టమైన దేహం నువ్వు కోరుకున్న దేహం రావచ్చు, లేక అనిష్ట దేహం నీకు అలాంటి దేహానికి ఇష్టం కాదు, కానీ చచ్చినట్టు అనుభవించవలసిందే. ఆ రోగం, అలాంటి శరీరం ఉంటేనే ఆ రోగం, ఆ కర్మ అనుభవించడం అవుతుంది. అంచేత అటువంటి దేహప్రాప్తి వస్తుంది. అది దేని కర్మజం ఫలం, అది కర్మ చేస్తే వచ్చే ఫలం ఏంటంటే దేహం అటువంటి దేహం ప్రాప్తిస్తుంది. కర్మభ్య జాతం అంటే ఎలా, కర్మజం అంటే కర్మభ్య జాతం, కర్మల వల్ల తయారైంది. జాతం అంటే పుట్టిందంటే దానివల్ల ఏర్పడిందని. బుద్ధియుక్తా అంటే సమత్వ బుద్ధియుక్తా, సమత్వమైనటువంటి, సమత్వం అంటే చెప్పుకున్నామండి, కష్ట నష్టాలు అన్నీ కూడా ద్వంద్వాలకి అతీతంగా ఉండే బుద్ధి. హి అంటే ఎందువలన అనగా, అంటే ఇందాక చెప్పిన దానికి ఫలం యస్మాత్, యస్మాత్ అంటే పంచమ విభక్తి. ఫలం త్యక్త్వా పరిత్యజ్య, ఫలాన్ని విడిచిపెట్టి మనీషిణ జ్ఞానిన ఇక్కడ శంకరాచార్య వారి మనం అనుకున్న ప్రోజార్డులో ఆయన ఎందుకు రాయలేదు, కారణం చెప్పండి ఎవరైనా. మనం ఇందాక మాట అనుకున్నాం, బుద్ధియుక్త మనీషిణ కర్మజ, ఆయన అలా రాయొచ్చు కదా, రాయలేదే, కారణం ఏమిటమ్మా? వరలక్ష్మి, సంస్కృతంలో ఎలాగైనా రాయొచ్చండి, అర్థం మారదండి. కాదు, శంకరాచార్య వారి స్టైల్ ఏమిటి, శ్లోకంలో సీక్వెన్స్ లో పెడతారు ఆయన, శ్లోకంలో ఎలా సెంటెన్స్ ఉన్నాయో అలాగే చెప్పుకొస్తుంది. ఆ శ్లోకంలో ఉన్న పదాలు వరుసలో పెడతారు ఆయన, కానీ భావం మాత్రం ఇక్కడ ఏ విభక్తి అయినా మళ్ళీ అనుగుణంగా అవి వరుసలో మీరు పెట్టుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అంటే ఒక్క అక్షరం కూడా జారిపోకుండా అర్థం చెప్పాలి, భాష్యం రాయాలి. అంతేదో శ్లోకంలో ప్రతి పదం అక్షరం తీసుకుంటూ ముందర వెళ్ళిపోతుంటారు. కానీ అవి మీ ప్రోజార్డులో మీరు పెట్టున్నారు అనుకోండి, ఇందాక మనం పెట్టుకున్నట్టుగా అన్ని అర్థాలు భాష్యం రాసిన వాక్యాల యొక్క అర్థాలు ఆ రకంగా విభక్తులతో సహా సరిపోతాయి అక్కడికి. అది అందుకోసం అవధాని గారు ఇంకోటి ఉందండి, అవధాని గారు ఇంకొక అర్థం వాళ్ళు ఏంటంటే, అక్కడ వారి యొక్క హృదయం ఏంటంటే కర్మయోగంలో వాడు కర్మఫలాన్ని వదిలేసి కర్మయోగాన్ని అవగణించి ఆ మార్గంలో వెళ్తున్నాడు, ఎప్పటికైనా మనీషులు అవుతారు. మనీషి అనే పదం వాడారు ఆయన, మనీషి అంటే జ్ఞాని అవుతాడు అని. అందుకని ఆ రోజులు అలా బాగుంది, అది కూడా మంచి మాట. అంటే ఒక మాట భావ స్ఫోరకం, స్ఫోరకం అంటే వాడు జ్ఞాని అయినటువంటి వాడు అంటే ఒకటి, ఆ మాత్రం జ్ఞానం ఉన్నటువంటి వాడు, అంటే ఆ మాత్రం జ్ఞానం లేదు అంటుంటాం. అప్పుడు ఎవరైనా ఆ మాత్రం జ్ఞానం లేదా, కనీస జ్ఞానం లేదా అంటుంటాం. అంటే ఇక్కడ ఇంకా చాలు బాబోయ్ నాకు ఈ జన్మలు, ఈ జన్మ తర్వాత జన్మ పరంపర ఇంకా చాలు అని ఆ మాత్రం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అనుకో. పూర్తి జ్ఞానం అక్కర్లేదు అబ్బాయి, పూర్తి జ్ఞానం కావక్కర్లేదు. ఆ మాత్రం జ్ఞానం ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. ప్రారంభించాక నెక్స్ట్ వాళ్ళు ఆ స్టెప్లో మనం చెప్పిన ఫస్ట్ స్టెప్ అయింది, సెకండ్ స్టెప్, సెకండ్ అయితే థర్డ్ స్టెప్, అలా వరుసగా వెళ్ళాలి. కానీ చక్కటి పదం, బాగా చెప్పావు నాన్న సత్యనారాయణ, చాలా బాగా చెప్పావు. మరి ఇక్కడ చూడండి, త్యక్త్వా అంటే ఇక్కడ కర్మభ్య జాతం, కర్మఫలం త్యక్త్వా వదిలిపెట్టి, మనీషిణ జ్ఞానిన భూత్వా అంటే జ్ఞానిన భూత్వా అంటే జ్ఞానులుగా అయ్యి, అంటే అతని మొదలు కాదు వాడు, ఇప్పుడు జ్ఞానం వచ్చింది వాడికి. ఏ జ్ఞానం వచ్చింది, నాకు చాలు ఇంక జ్ఞానం, ఈ జన్మ పరంపర చాలు అనే ఒక జ్ఞానం వచ్చింది. ఇంకోటి జ్ఞానం వచ్చింది వాడికి, ఇంకా ఇది ఒకటే మార్గము, ఇంకో మార్గం లేదు మోక్షం పొందడానికి అని జ్ఞానం వచ్చింది. ఇంకో తర్వాత ఇంకో జ్ఞానం కూడా ఉంది, ఏమిటది, వాడు ఆత్మజ్ఞానం కలగడమే. ఈ ఒక జ్ఞానం నుంచి ఇంకో జ్ఞానం వస్తుంది. లెవెల్ 1 తర్వాత లెవెల్ 2, లెవెల్ 2 అని ఒకటి ఏ స్టేజ్ కాదు. ఇప్పుడు మన క్లాసు హై స్కూల్లో చదివామనుకోండి,
6th క్లాసా 7th క్లాసు 6th క్లాస్లో కొంత జ్ఞానం వచ్చిందా రాలేదా, దాన్ని బేస్ చేసి 7th క్లాస్ అందుకుంటాం, 7th తర్వాత 8th. అలాగే క్రమ పరంపర వచ్చినటువంటి జ్ఞానాలు, ఆఖరిది ఫైనల్ ఆత్మజ్ఞానం. అది జ్ఞానినః భూత్వా, జ్ఞానుడు అది అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం అయిపోయాడని అర్థం. ఇక్కడ జ్ఞాని అయ్యాడంటే ఇంకా ఫైనల్, అంతవరకు వచ్చేసాడు వాడు. వాడు జన్మబంధ వినిర్ముక్త, వాడు విడిచిపెట్ట. ఇక్కడ వినిర్ముక్త అంటే పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? వాడు విడిచిపెట్టబడిన వాడు అయ్యారు. జన్మబంధముల నుంచి విడిచిపెట్టబడిన వారు అయ్యారు. విడిచిపెట్టబడిన వారు అంటే వాడు పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఎప్పుడు వస్తుంది? పూర్ణజ్ఞానం అయితేనే వస్తుంది. అంటే భూత్వ అంటే భూతకాలం. అది వాడు జ్ఞాని అయ్యాడంటే అంతమంది అయినటువంటి వాడు ఇప్పుడు జన్మబంధం, వాడు జన్మం లేదు, జన్మబంధం లేదు వాడికి, జన్మబంధం లేనటువంటి జ్ఞానుడు. అది వాళ్ళు ఎక్కడ ఏమవుతారు? ఇప్పుడు మోక్షం పెడతారు వాళ్ళు. జ్ఞానం వచ్చిన తర్వాత మోక్షానికి వెళ్తారు వాళ్ళు. మనకి ఇక్కడ దేవతల నుంచి మనం ఏం పొందుతామని చెప్పడానికండి, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్. ఆరోగ్యం ఎవరి నుంచి కావాలట? ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ఆరాధన చేసుకోవటండి. ఏమండి? జ్ఞానం ఇచ్చేత్ మహేశ్వరాత్. జ్ఞానం కావాలంటే ఈశ్వరుని కావాలటండి. మోక్షం ఇచ్చే జనార్దనాథ్. జ్ఞానం వచ్చినంత మాత్రాన్ని మోక్షం వచ్చేస్తుందని కూడా అనుకోకండి, అది కూడా చెప్తున్నారు. జ్ఞానం వచ్చింది, ఇంకా మోక్షం రాలేదు అంటే పెండింగ్. ఐఏఎస్ పాస్ అయ్యాడండి, ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదండి. ఐఏఎస్ పాస్ అయ్యాడు, ఇంకా వాడు పోస్టింగ్ ఇవ్వలేదు. అలా ఉంటాయా లేదా? అనేక మంది మంచిగా చూస్తున్నాం. వాడు సస్పెండ్ చేసిన వాడు కూడా ఐఏఎస్ పాస్ అయిన వాడి పనిష్మెంట్ ఎలా ఉంచుతారు కాసేపు, వితౌట్ పోర్ట్ఫోలియో అన్నట్టుగా. మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో. అవధాని గారు ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. ఏంటంటే చెప్పు, ఆ రహస్యాల కోసమే బాబు వేరే క్లాస్ వస్తాను. జ్ఞానం వేరు, జ్ఞాన నిష్ఠ వేరు. అదే ఇందాక భాగవతంలో చెప్పింది అదే. ఇప్పుడు మనకి బ్రహ్మగారు ఇంద్రుడు వీళ్ళందరూ జ్ఞానులే, జ్ఞాన నిష్ఠ లేదు. అందరూ మనందరికి జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఉపనిషత్తు చదివేస్తున్నాం, బ్రహ్మసూత్రాలు వింటున్నాం, అందులో నిష్ఠ లేదు. జ్ఞాన నిష్ఠ కావాలి. అలా అంటే ఇంకోటి ఏదో వేస్తారేమో. అలాగే లేకపోవడం, శ్రద్ధ లేకపోవడం వల్ల సార్. అలా కాదు. వినండి సార్, నా మాట వినండి. ఇది మనం పాఠం అర్థమయ్యింది అని అనుకుంటున్నాం, అనుభూతి వచ్చిందా? లేదండి. ఆ అనుభూతి రావడమే అది. ఆ స్థాయిలో ఇంకా థియరిటికల్ నాలెడ్జ్ వస్తుంది మనకి, ప్రాక్టికల్ ఇంకా ఆ ఫీల్డ్ రాలేదు ఇంకా మనకి. అది అంచేది ఏదైనా అన్ని అర్థాలు, ఎన్ని అర్థాలు చెప్తున్నారమ్మా మీరు అందరూ కలిసి. ఎంత ఆనందంగా ఉంది వాళ్ళ క్లాసు. అంత జ్ఞానుడే. జ్ఞానినా భూత్వా జన్మబంధ వినిర్ముక్త. జన్మైవ బంధ జన్మబంధ. జన్మమే బంధం. అవును సార్, అది ఖచ్చితం. జ్ఞాన వినిర్ముక్త, అది ఖచ్చితంగా. మీరు కృష్ణ పరమాత్మ చెప్తున్నారా, నాకు చెప్తున్నారా మీరు? అది కరెక్టా కదా? కృష్ణ పరమాత్మ నీ సర్టిఫికేట్ కావాలని అడిగి జాగ్రత్త వినండి. అంచేత జన్మైవ బంధ, జన్మమే ఒక బంధం. అంచేత త్యాన వినిర్ముక్త, ఆ బంధం నుంచి విడిచిపెట్టబడి. ఇది పాస్ట్ టెన్స్. ముక్తులు వాళ్ళు. ముక్తులు అంటే ముక్తి పొందిన వాళ్ళు అంటే ముక్తి దాటేసేవాళ్ళు. ఆల్రెడీ ఆ బంధం నుంచి విడిచిపోయారు. సంఖ్యలో ఊడిపోయింది వాళ్ళకి. వాళ్ళు జీవంత ఏవ జన్మబంధ. ఇది జీవన్ముక్తుల గురించి చెప్తున్నాడండి. జీవంత ఏవ జన్మబంధ వినిర్ముక్త సంత అంటే ప్రాణం వదిలేసిన తర్వాత దేహ పతనానంతరం వచ్చే జ్ఞానం కాదు ఇది. ఇది ఎవరికంటే బతికుండే రమణ మహర్షి. ఎంతమందికో మనకి ఈ జన్మలో జీవన్ముక్తులు ఎంతమందిని చెప్పుకుంటూ ఉంటాం మహానుభావుల గురించి చెప్పుకునేప్పుడు. వాడు జీవంత ఏవ జీవిస్తున్నాడు, శరీరంలో ప్రాణం ఉంది, ఉండగానే వాడు జీవన్ముక్తుడు. సుఖమహర్షి ఆయన శరీరం ఉన్నాడు, ఆయన 16 ఏళ్ళు 18 ఏళ్ళు కుర్రాడిగా ఉన్నాడు ఆయన. అప్పటికే ఆయన జ్ఞానం కలిగింది. అయితే జీవంత ఏవ జన్మబంధ వినిర్ముక్త సంత. బతికుండగానే జన్మబంధం నుంచి విడిచిపోయారు. అంటే ఈ జన్మలో ఏ రకమైన బంధము వాళ్ళకి ఏర్పడే కర్మలు వాళ్ళు చేయటం లేదు, ఇంకా తర్వాత జన్మ ఎలాగే లేనే లేదు అని చెప్తూ పరమం విష్ణోహ మోక్షాఖ్యం గచ్చంతి. విష్ణో పరమం. ఇక్కడ ఈ మాటకి వెంటనే మంత్రం జ్ఞాపకం వస్తుందండి, చదువుతుంది. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ అని వాక్యం వస్తుందండి. మీరు మంత్రపుష్పం చెప్పేప్పుడు ఈ వాక్యం కూడా విష్ణు దేవాలయాలు ఈ వాక్యం చదువుతారు. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ. సూరయ అంటే మనీషిణ, తెలియని వాళ్ళు, జ్ఞానులు. వాళ్ళు
తద్ విష్ణు పరమం పదం, అదే మాట ఇక్కడ వాడుతున్నారండి. ఆ మంత్రంలో వాక్యాలు పదాలు మన పట్టుకు శంకర్లు వాడుతుంటారు, అది మన జ్ఞాపకం స్ఫురణ కలిగిస్తుంటారు. విష్ణు పరమం పదం అంటే వైకుంఠం అని చెప్తాం, దాన్నే మోక్షాఖ్యం గచ్చంతి. అనామయం, ఆమయం అంటే రోగం అండి. అనామయం అంటే రోగములు లేకపోవట. ఏమిటా రోగములు? సర్వ ఉపద్రవ రహితం ఇత్యర్థ. ఏ రకమైనటువంటి ఉపద్రవాలు లేవు. ఉపద్రవం అంటే ఏమిటండి? ద్రవము ఉపద్రవం అలాంటిది ఏం కాదు. ఉపద్రవం అంటే అక్కడ ఈ భూకంపం వచ్చో, లేకపోతే ఇంకో వరదలు వచ్చో, ఇంకో భూకంపాలు వచ్చో, ఇలాంటివన్నీ మామూలు లౌకికంగా ఉపద్రవాలు అంటుంటాం మనం. తుఫాన్ వచ్చో, అక్కడ ఈ రకమైనటువంటి వాతావరణంలో ఏ రకమైనటువంటి భయానకమైనవి ఉండవు. ఈ మాటకి ఇంకో చోట ఎక్కడ లింక్ ఉందండి? మనం చెప్పేటటువంటి ఓం శాంతి శాంతి శాంతిలో శాంతి అని 3వ పదం అదేంటి అర్థం. ఏ రకమైన మొదలు 3 శాంతులు చెప్పాడు అక్కడ. 3వ శాంతికి సర్వ ఉపద్రహితం అర్థం అండి. ఏ రకమైనటువంటి భయానక పరిస్థితులు లేకుండా ఉండేటువంటిది. భయానకమైన పరిస్థితి అంటే భయం వేస్తుంది. భయానక పరిస్థితి లేని భయం కలగదు. అంచేతను మోక్షానికి నిన్ననే ఒక మాట చెప్పాను, అభయం. భయం లేనటువంటి దానికి అభయస్థానం. అదే నేను భగవద్గీతలో 16వ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం ప్రారంభం దాంతో ఉంటుందని చెప్పాను. సర్వ ఉపద్రహితం ఇత్యర్థ. అథవా బుద్ధియోగాద్ధ, ఇంతవరకు చెప్పుకొచ్చారండి. అథవా ఇంకోటి, బుద్ధియోగాద్ధనంజయ ఇత్యారభ్య పరమార్థ దర్శన లక్షణైవ సర్వత సంప్రదోదక స్థానీయ కర్మయోగజ సత్వశుద్ధి జనిత బుద్ధి దర్శిత సాక్షాత్ సుకృత దుష్కృత ప్రహాణాది హేతుత్వ శ్రవణాత్. ఇప్పుడు అక్కడ మనకి సర్వత సంపులదోదకే అని ఒకటి చెప్పుకున్నామండి. అక్కడ సర్వత సంపులదోదకే అంటే మనకి ఓ నూతిలో నీళ్ళు స్నానము మొదలైన వాటికి జ్ఞాపకం ఉందనుకుంటాను. 5-6 శ్లోకాల వెనకాలే జరిగింది అది. స్నానము మొదలైన వాటికి నూతిలో నీళ్ళతో సరిపోతుంది. కానీ పక్కన పెద్ద గోదావరి కూడా చాలా అందుబాటులో ఉందండి. నుయ్యి కొంచెం దూరంగా ఉందండి. ఒరే ఆ నూతి దగ్గర వెళ్ళక్కర్లేదురా, నూతిలో చేసే పనులు నీ స్నానాన్ని గోదావరిలో చేయొచ్చు. ఇక్కడ పక్కన ఇంటి గుమ్మలో చెరువు ఉంది, ఇంటి చెరువులో చేయొచ్చు. నూతి దగ్గర వెళ్ళక్కర్లేదు, అగ్రహారం వేసి కట్టును. అలాగా అంటే అది సబ్సెట్, ఇది సూపర్ సెట్. సబ్సెట్ కొంచెం దూరంగా ఉంది, సూపర్ సెట్ దగ్గరలో ఉంది. అరే నీకు అక్కడ ఏ పనులు ఉన్నాయి అన్ని దీంట్లో అవుతాయి కదరా, అంతకన్నా మించి అవుతాయి, ఇక్కడ లాభాలన్నీ ఉన్నాయి అని చెప్పడం అండి. అలాగా బుద్ధియోగాత్ ధనంజయ అనే ఆ శ్లోకంలో ఇది ఆరభ్య, అక్కడే ప్రారంభం చేసి ఎంతవరకు చెప్తున్నాడండి? పరమార్థ దర్శన లక్షణ ఏవ అంటే పరమార్థం ఇది. ఇప్పుడు చెప్పింది పరమార్థ దర్శనం అండి. అదే కదా గచ్చంతి అనామయం, మోక్షాన్ని చేరతారు. అది అంతకన్నా పరమార్థం లేదు మోక్షం. అది ధర్మార్థ కామ మోక్షాలు, అర్థాలు మనకి చతుర్వేద ఫల పురుషార్థాలు. ఇది పరమ పురుషార్థం, ఇది మోక్షం. అది చూపించాడండి. అంత లక్షణ, ఆ లక్షణం కలిగినటువంటి అది ఎటువంటిది? సర్వత సంప్రదోదక స్థానీయం, సూపర్ సెట్. ఇది గోదావరి లాంటిది. చెరువుతో పోలిస్తే, నదితో పోలిస్తే, లేదా దీంతో నూతితో పోలిస్తే చెరువు పెద్దది. చెరువుని సముద్రం గోదావరితో పోల్చేవాడి, గోదావరి పెద్దది. అలాగే సర్వత సంప్రదోదకే, దానికి ఆ స్థానీయంలో అటువంటి అది ఏంటంటే కర్మయోగజ. దానివల్ల కర్మ యోగ పద్ధతిలో చేస్తే దానివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ పదాలని చూడండి వరుసగా. కర్మయోగజ అంటే సమత్వ బుద్ధితోటి కర్మయోగం ద్వారా కర్మని చేయడం చేత సత్వశుద్ధి, చిత్తశుద్ధి కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల చిత్తశుద్ధి జనిత బుద్ధి దర్శిత. దానివల్ల మనసు విశ్రాంతిగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? సాక్షాత్ సుకృత దుష్కృత ప్రహాణం అంటే సుకృతం పుణ్య పాపం రెండు క్షీణిస్తాయి, నశిస్తాయి. దానివల్ల ఏమవుతుంది? అవండి ఆ ఉపద్రవాలంటే మనకి ముందర కలిగే ఆ ఉపద్రవాన్ని దాటేసిన తర్వాత అప్పటికి హాయిగా ప్రశాంతమైన శాంతం అనే పదం వాడతారండి. ఆ స్థాయి అది మోక్షస్థానం అండి. అది నీకు ఇంతవరకు ఒక్క దెబ్బతో మొత్తం ఇంతవరకు కొట్టుకొచ్చా. సుకృత దుష్కృత ప్రహాణాది హేతుత్వ శ్రవణాత్, వీటన్నిటికీ కారణమైనటువంటి ఆ వాక్యాన్ని చెప్పుకొచ్చాడు. ఆ స్థితి ఎలా ఉంటుందిటండి? ఇదే మీకు ఆ వాక్యం దగ్గర చెప్పాను. నా అంతఃప్రజ్ఞం నా బహిఃప్రజ్ఞం చెప్పుకొస్తూ అక్కడ శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయ. మనకి మాండుక్యోపనిషత్తులో వాక్యం అనేది. మాండుక్యం ముండకోపనిషత్తులు అది ఎలా మాండుక్యం అండి. పరమ శాంతమైనటువంటి స్థితి.
ఇంకా ఎటువంటిది శివం, శుభప్రదమైనటువంటిది. ఇంకా అంత మించింది ఇంకోటి ఏం లేదు. అద్వైతం, రెండోది లేదు. అంటే భయాన్ని కలిగించేది ఎప్పుడు కూడా రెండోది ఉంటేనే భయం వస్తుందని చెప్పుకున్నామండి. రెండోది లేదు. దాన్ని ఏమంటారయ్యా? చతుర్థం మన్యంతే, దాన్నే తురియం అంటూ ఉంటారయ్యా. దాన్ని ఏమంటారా? ఇంకా స ఆత్మ, అదే ఆత్మ. సవిజ్ఞేయ, అది తప్పకుండా తెలుసుకోవాల్సినదయ్యా. అంటే ఏ మోక్షస్థానం అంటే ఆత్మజ్ఞానమును పొంది తీరవలెను అని ఏదైతే మనం ప్రార్థన చేసి టార్గెట్ పెట్టుకుని సిలబస్ పెట్టుకుని కోట్లాది జన్మల నుంచి దాని మీద కృషి చేస్తే లభించే స్థితి ఇక్కడ పరమాత్మ ఈ బుద్ధి యోగా ధనంజయానికి ప్రారంభించి ఈ శ్లోకం వరకు అంత విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది అని చెప్పి మహోపన్యాసం ఇచ్చాడండి కృష్ణ పరమాత్మ. ఇక్కడ అద్భుతమైనటువంటి ఘట్టంలో మనం ప్రయాణం చేసాం ఈ 2-3 తరగతుల్లోనూ కూడా. అదృష్టవంతులు అద్భుతం, అంత అద్భుతం అండి. ఇక్కడికి ఆపుకుందామండి వేళ. ఓం కాయే 54 దాకా అద్భుతమైన శ్లోకాలు కదా బాబాయ్. అవునమ్మా, నీకు జీవితం మనం ఎలా జీవించాలో స్టెప్స్ చెప్పేశాడు. ఇది చెయ్యి, ఇది నెక్స్ట్ క్లాస్, అది కూడా చెయ్యి, దాని తర్వాత నెక్స్ట్ క్లాస్, అది అవుతుంది. నువ్వు క్లాసుకు ప్రయాణం చేయి, బస్సులో కూర్చో చాలు, అది తీసుకెళ్తుంది నెక్స్ట్ స్టేజ్. ఆ దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇది, అక్కడికి కూడా పెడతావు. ఆ తర్వాత ఫైనల్ స్టేజ్ బస్సులో దిగుతావు. అప్పుడు నువ్వు గమ్యం మీ లాడ్జీ రూమ్కి వెళ్ళిపోతావు అన్నట్టుగా. గచ్చంతి అనామయం, బస్సులో కూర్చుంటే రూమ్లోకి వెళ్ళగా బస్సు దిగాలి. ఇంత చక్కటి మన జీవన మార్గం అంతని ఉపదేశించిన 5-6 శ్లోకం ఇదమ్మా భగవద్గీత. మనకి కావాల్సిన భాగం. అర్జునుడికి ఏమైందో మిగతా వాళ్ళకి ఏమైందో మనకు అనవసరం. అసలు నిజంగా చెప్తే ఆయనకి విశ్వరూపదర్శనం అయింది, చాలా ఎక్స్ట్రా కథలు. మనకి చెప్పవలసిన విషయాన్ని అర్జునుడి రూపంలో పరమాత్మ మనందరికీ ఉపదేశం చేశాడమ్మా. ఇంకో అదృష్టం ఏంటంటే ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం ఉంటేనే ఈ 4-5 శ్లోకాలు వేరే భాగ్యం కలుగుతుందని నేను మనసా నమ్ముతున్నానమ్మా. అందరికీ కూడా అలాగే ఉందని అనుకుంటూ ఉంటాను. నేను దీనికోసం అలా కాచుకుని కూర్చున్నాను బాబాయ్. ఈ శ్లోకాలు చదువుతూనే అర్థం అవట్లేదు, నీ చేత వినాలి నేను. ఇంకా ఎన్నో వస్తాయో చూద్దాం తర్వాత. ఇది అయిపోలేదు ఇంతటి. ఇంత చెప్పినా ఇంకా వివరణ కావాలి, ఇంకా వివరణ కావాలి అని అర్జునుడు అడుగుతున్నాడు. అది చాలా సూక్ష్మగ్రాహి, సూక్ష్మబుద్ధి ఉన్నటువంటి వాడు. అంటే మనకి ఇంకా ఇప్పుడు కూడా అర్థమైపోయింది అని అనుకున్న దాంట్లో ఇంకా అర్థం కాని విషయాలు కూడా ఇంకా ఉన్నాయన్నమాట. అవన్నీ బయటికి తెప్పించాడు అర్జునుడు. మనం నెక్స్ట్ ఏ ప్రశ్న అడగాలో మనం చాలా అనుకుంటున్నాం, లేదు చాలవు, ఇంకా ఉన్నాయి వివరాలు తెలుసుకోవాల్సినవి. ఈ 4-5 శ్లోకాలు చెప్పి అది దానికోసం మిగతా అధ్యాయాలన్నీ వస్తాయమ్మా. ఇక్కడికి ఆపుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా స్వభావాత్ సీతారామ. ఓం తత్సత్.